ధన్యవాదాలు అధ్యక్ష. స్పెషల్ మెన్షన్లో నాకు అవకాశం కల్పించినందుకు. అయితే ఇప్పటిదాకా ఒక చాలా గొప్ప చర్చ, కోతులు కుక్కలపైన జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చలో వాస్తవానికి కూడా నేను ఒక చోట ప్రభుత్వ స్కూల్లో సీసీ కెమెరాలు పెట్టిద్దామంటే కోతుల భయానికి ఆగిపోయినాం అధ్యక్ష. ఉంటే జీవన్ రెడ్డి సాబ్ ద్వారా అది చెప్పించే ప్రయత్నం చేసేవాడిని. అయితే ఇక సార్, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అర్ధాంతరంగా తీసేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఇప్పుడు దాదాపు 3000 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్లకు రోస్టార్ పాయింట్సా లేకపోతే సూపర్ న్యూమరికల్ పోస్టులు క్రియేట్ చేస్తారా, ఎట్లా చేస్తారనేది, కానీ వాళ్ళని 8 సంవత్సరాల నుంచి వాడుకొని వదిలేయడం వల్ల దాన్ని తమరి ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాని సమస్య పరిష్కారం అధ్యక్ష. పీఈటీ పోస్టుల విషయంలో కూడా మనం పీడీగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విద్యాశాఖలో ప్రమోషన్ల విషయం తీసుకున్నటువంటి చొరవకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పీఈటీల పోస్టుల విషయంలో కూడా 1,00,000 మంది బీపీడీ కానీ ఎంపీడీ కానీ యూజీపీఈటీ కానీ పూర్తి చేసి ఇవాళ ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు ఉద్యోగాల పైన మొన్న కేవలం 164 ఉద్యోగాలు మాత్రమే మనం వేయగలిగినాం. కాకపోతే చాలా పీఈటీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొన్ననే అప్గ్రేడేషన్ కూడా చేసుకున్నాం పీడీకి. సో దయచేసి ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ క్రీడా రంగం విషయానికి చెప్తే ఇప్పుడు ఒలింపిక్స్ కూడా అవుతా ఉన్నాయి అధ్యక్ష. ఒలింపిక్ గేమ్స్లో మీకు తెలిసినటువంటి అంశం అధ్యక్ష, 125 మంది దాకా మనం ఒక్కొక్క మనం కళ్ళు రెప్పలారిపోయేటట్టు చూస్తూ ఉన్నాం. కేవలం తగ్గిపోయింది అధ్యక్ష. ఇక్కడ మన దేశం, మన రాష్ట్రం అనే కాదు అధ్యక్ష, దేశంలో పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, మొత్తం భారతదేశానికి ఇప్పటివరకు వచ్చినటువంటి మెడల్స్ ఒలింపిక్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 35 వచ్చినాయి అధ్యక్ష. అమెరికాలో మైకేల్ ఫెల్ప్స్ అనేటువంటి ఒక స్విమ్మింగ్ క్రీడాకారుడు 28 పథకాలు కొట్టుకుపోయింది అధ్యక్ష. అంటే క్రీడా రంగంలో మనం ఎంత వెనుకబడి ఉన్నాం అనేది ఈ లెక్కలు మనకు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ఇదే దేశం నుంచి కేడీ జాదవ్ అనేటువంటి ఒక రేజ్లర్ ఆయన పథకం సాధించుడు, ఆఖరికి పెన్షన్ కోసం కొట్లాడి చచ్చిపోయింది అధ్యక్ష మన దేశంలో. అంటే క్రీడా రంగానికి సంబంధించి ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉందో తమరు ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే 1950 నుంచి ఇప్పటి వరకు మన ఫుట్బాల్ టీం ఒలింపిక్ అర్హత సాధించలేదు అధ్యక్ష. అంటే క్రీడా రంగం పూర్తిగా వెనుకబడడానికి కారణం ఈ క్రీడా వ్యవస్థ సరిగా లేకపోవడం, దానికి తగిన నిధులు లేకపోవడం. సో గ్రామీణ స్థాయి నుంచి క్రీడా వాతావరణాన్ని కారణంగా ఉంది అధ్యక్ష. అందుకోసమే రాబోయేటువంటి మనం ఎట్లాగో ఏ ఖాళీని కూడా ఉంచకుండా అన్ని భర్తీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో ఖచ్చితంగా పీడీ పోస్టులు కానీ పీఈటీ పోస్టులు కానీ భర్తీ చేసి సో అక్కడ ఉన్నటువంటి క్రీడా రంగాన్ని కూడా డెవలప్ చేయాలని తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష.